హాయ్ గాయ్స్, వెల్కమ్ అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ లవ్ యూ అమేషా పార్ట్ 22. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా? భయంగా ఆఫీస్ రూమ్లోకి వెళ్తుంది సిరి. దేవ్ పిలిచాడని. సిరిని చూసి రండి సిరి అంటూ తన ముందున్న చైర్ని ఆఫర్ చేశాడు దేవ్. సిరి భయంగానే కూర్చుంది తల వంచుకొని దేవ్ ఎదురుగా. తన ముందు కొన్ని ఫైల్స్ పెట్టి వాటిని క్లియర్గా చదివి సిగ్నేచర్లు చెయ్యండి అన్నాడు దేవ్. ఒక్కో ఫైల్ తీసి చదువుతూ అవసరమైన చోట సిగ్నేచర్లు చేస్తూ ఉంటుంది. నెలలో 2-3 సార్లు ఇలాగే జరుగుతూ ఉంటుంది. సిగ్నేచర్లన్నీ చేసేసి అయిపోయింది అని చెప్పి వెళ్ళిపోయే సిరి ఇంకా అక్కడే కూర్చుంది. అది చూసిన దేవ్ ఏదైనా మాట్లాడాలా అని అడిగాడు, తల ఎత్తకుండా ఫైల్ చూస్తూ. నాకు మనీ కావాలి అంది సిరి. తలెత్తి చూసి మీ అకౌంట్ అని సంతోష్ అని పిలిచాడు మేనేజర్ని. దూరంగా ఉన్న అతను పరిగెత్తుకుంటూ చెప్పండి సార్ సార్ అంటూ వచ్చాడు. మేడం అకౌంట్ అనగానే ఎవ్రీ మంత్ లాగే 10 lakhs డిపాజిట్ చేశాను సార్. మేడం కార్డ్ ఏమైనా ప్రాబ్లంగా ఉందేమో సార్, నేను కనుక్కుంటాను. మేడం మీరు కార్డ్ ఇవ్వండి అన్నాడు. దేవ్ ఏ పనైనా తూచా తప్పకుండా చేసే సంతోష్. నా కార్డు బాగానే పనిచేస్తుంది, దాని గురించి కాదు, నాకు కొంచెం డబ్బు కావాలి, అది అడుగుతున్నాను అంటుంది. టెన్షన్తో చెమటలు పట్టేశాయి సిరికి. అయినా ధైర్యం చేసింది. కొంచెం అంటే ఎంత? అది ఎవరికి? చివరి మాటలో చాలా కటువుగా వినిపించింది అతని గొంతు. మేనేజర్కి సైగ చేయగానే అక్కడున్న వాళ్ళందరినీ తీసుకొని బయటికి వెళ్ళిపోయి డోర్ క్లోజ్ చేశాడు. ఇక ఆఫీస్ రూమ్లో ఇద్దరే మిగిలారు. దేవ్ లేచి నిలబడగానే సిరిలో భయంతో సన్నటి వణుకు మొదలయ్యింది. తను లేచి నిలబడింది. కానీ దేవ్ కళ్ళలోకి చూడకుండా తలొంచుకుంది. ఎంత కావాలి మళ్ళీ అడిగాడు దేవ్. 11 crore 11 కోట్లు అంది తడబడుతూ సిరి. అంత డబ్బు ఏమవసరం అని అడిగాడు. తన వైపు నుంచి మౌనం. అడిగేది మిమ్మల్ని, చెప్పండి అన్నాడు. చాలా అవసరం కానీ అంది. కానీ అన్నాడు. నేను తర్వాత చెప్తాను, ముందు డబ్బు కావాలి అంది. సరైన రీజన్ లేకుండా అంత పెద్ద అమౌంట్ మీ చేతికి ఇవ్వడం కుదరదు అన్నాడు దేవ్ సిరిని సూటిగా చూస్తూ. ఎందుకు ఇవ్వరు? అది నా డబ్బే కదా. దేవ్కి కోపం వస్తుందని తెలిసి కూడా తడబడుతూ అంది సిరి. మాట వినగానే అప్పటి వరకు నార్మల్గా ఉన్న దేవ్ సిరి రెక్క పట్టుకుని లాక్కొచ్చి వాల్కి తోసి తన 2 చేతులతో లాక్ చేసి, చెప్పు ఏమన్నావ్? కమ్ అగైన్. నీ డబ్బా? మీకు చాలా ధైర్యం వచ్చింది కదా నాతో మాట్లాడడానికి. ఇంకొకసారి చెప్పు కోపంగా కళ్ళు పెద్దవి చేస్తూ అడిగాడు. దేవ్ కోపం చూస్తూ వణికిపోయింది సిరి. అప్పటికే ఆమె కళ్ళ నుంచి నీళ్లు కారిపోతున్నాయి. ఏం చెప్పలేకపోతుంది. చెప్పు, ఎవరి డబ్బు? ఓ చేత్తో సిరి ఫేస్ పట్టుకొని తల పైకి లేపి గర్జించాడు మరొకసారి. సిరి భయంతో బిక్క చచ్చిపోయింది. తన శరీరం మొత్తం భయంతో షివర్ అవుతుంది. ఓకే, మీరు మాట్లాడలేకపోతున్నారు. మీకు చాలా డౌట్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ డౌట్స్ క్లియర్ చేస్తా. ఇది నీ డబ్బు కాదు, మనది. నేను మీ హస్బెండ్ని. మీ నాన్నగారు మిమ్మల్ని నాకిచ్చి పెళ్లి చేసినప్పుడు మీ బాధ్యతతో పాటు మీ ఆస్తి కూడా నాకు ఇచ్చారు. సో మీ ఆస్తి మీద హక్కు నాకు మాత్రమే ఉంది. అర్థమైందా అని అరిచాడు దేవ్. సిరి ఏడుస్తూ అతని చెప్పేది వింటుండగా ఒక్కసారిగా ఆమెను దగ్గరికి లాక్కొని, అర్థమైందా? మరొకసారి నా డబ్బు, నా ఆస్తి, నా ఇష్టం అని విడదీసి మాట్లాడితే మీ మీద నా హక్కు ఏంటో మీ రూమ్కి వచ్చి చూపించాల్సి ఉంటుంది అని దేవ్ అనగానే అతన్ని తోసి బయటికి పరిగెత్తింది ఏడుస్తూ సిరి.
సిరి, గుర్తుపెట్టుకోండి మీరు, నేను మీ నీడను, అంత తేలిగ్గా మిమ్మల్ని వదలను అన్నాడు వెనక నుంచి దేవ్. ఆ మాట విని రూమ్ కి వెళ్లి చాలాసేపు ఏడ్చింది. విషయం తెలుసుకున్న మారియా వచ్చి తల నిర్మురుతూ కూర్చుంది. కాసేపు మౌనం తర్వాత, సిరి పాప, ఊరుకోండి, దేవుబాబా ఏది చేసినా మీ మంచికే అని ఆ మాట వినగానే శివంగిలా లేచి కూర్చుంది సిరి. ఏం మంచికి? ఎవరి మంచికి? వెక్కిళ్ళు పెడుతూ మధ్య మధ్యలో అంది. ఆమె ఫేసు మొత్తం బీట్రూట్ లా మారిపోయింది. వెంటనే మారియా దగ్గరికి అదుముకుంది. చాలా రోజుల తర్వాత సిరి ఇంతలా ఏడవడం చూస్తుంది మారియా. కాదు పాప, మీకు అంత అవసరం ఏమొచ్చింది అని అడిగింది. ఏదో వచ్చింది, నన్ను నన్ను అర్థం చేసుకోడా అంది ఏడుస్తూ సిరి. సరే పాప, ముందు నువ్వు ఏడుపు ఆపు అని కూర్చోబెట్టి వాటర్ తాగించింది. కాస్త తేరుకున్నాక, ఇప్పుడు చెప్పు, డబ్బులు ఇవ్వను అని చెప్పాడా దేవుబాబా మీకు అని అడిగింది. ఆ అవును అంది సిరి. ఎందుకు ఇవ్వడంట అని అడిగింది. కళ్ళు తుడుచుకొని రీజన్ చెప్పమంటున్నాడు అంది ఆలోచిస్తూ. అంటే అర్థం కాలేదు అంది మారియా. మరి నేను ఆ డబ్బు ఏం చేస్తున్నానో తనకి చెప్పాలి అన్నాడు అంది సిరి. మరి మీరు చెప్పొచ్చు కదా పాప అంది మారియా. ఎలా చెప్పాలి మారియా? ఆ డబ్బు రిషికి నేనిస్తున్నానని దేవ్కి తెలిస్తే ఇస్తాడా? ఇచ్చాడే అనుకో, రిషి తీసుకుంటాడా? రిషి ఈగో హర్ట్ అవుతుంది. అసలే ఇద్దరికి పడదు. అందుకే అడిగాను, నాకు అవసరం ఉందని. దేవు ఇస్తాడని ఎంతో ఆశగా. కానీ తను నన్ను అర్థం చేసుకోలేడు. అరుస్తూనే ఉన్నాడు. నీ దేవ్ బాబా అస్సలు మంచివాడు కాదు. ఐ హేట్ దేవ్ అంటూ ఏడుస్తూనే ఉంది సిరి. అప్పుడే అక్కడికి వచ్చిన నేహా సిరిని చూసి, ఏమైందక్క, ఎందుకు ఏడుస్తున్నావు? వై ఆర్ యు క్రయింగ్ అని అడిగింది. సిరి కళ్ళు తుడుచుకొని సైలెంట్ ఉండడంతో, ఏం లేదు, బాబా సిరి పాపని కోప్పడ్డాడు, అందుకే పాప ఏడుస్తుంది. అయినా భార్యాభర్తలకు ఇది కామన్ అంటుంది మారియా కవర్ చేయడానికి. యా, ఇస్ కామన్. కోప్పడితేనే ఏడుస్తారా అక్క? నన్ను చూడు, జస్ట్ 2 minutes బ్యాక్ బావ కొట్టాడు అంటూ తన చెంప చూపిస్తుంది నేహా. కొట్టాడా? కోరస్ గా ఇద్దరు ఒకేసారి అన్నారు మారియా సిరిలు ఇద్దరు. ఆశ్చర్యంగా నోరు తెరిచి మరీ చూస్తారు నేహా చెంపని. నిజంగానే తెల్లగా ఉండే చెంప ఎర్రగా కందిపోయింది. ఎస్, ఇట్స్ ట్రూ అంది నేహా కాస్త గర్వంగా. ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు ముఖాలు చూసుకున్నారు. ఈ పిల్లకు పిచ్చిగాని ఉందా? మరియాకి డౌట్ వచ్చింది. సిరి దేవ్ ఎలా కొట్టాడో ఇమాజిన్ చేసుకుంది. దేవ్ సీరియస్ గా చూస్తున్నాడు. నెహా నవ్వుతూ అతని ముందు నిలబడింది. కోపంగా చెయ్యి ఎత్తి నెహా చెంప మీద ఒకటి కొట్టాడు. అలా ఇమాజిన్ చేసుకొని, అయ్య బాబోయ్ అనుకుంటూ సిరి ఆత్రంగా లేచి, ఎందుకు కొట్టాడు అని అడిగింది చెంప పట్టుకొని చూస్తూనే నెహాని. పాపం 5 వేళ్లు కనిపించాయి చెంపపై. భర్త ఆఫీస్కి వెళ్తున్న భార్యలా ఫీల్ అయ్యాను. దాంతో సిగ్గుపడుతూ మెలికలు తిరిగింది నెహా. దాంతో నెక్స్ట్ ఏంటి అమాయకంగా అడిగింది సిరి. ఏంటక్క, నీకేదీ తెలీదా? అన్నీ నాతో చెప్పిస్తావు అని కసురుతూ మారియాకు వినిపించకుండా చెవిలో కిస్ ఇచ్చా అని చెప్పింది ఏదో గొప్ప పని చేసినట్టు. వాట్ అంది సిరి. హా, దానికే కొట్టాడు, కంప్లైంట్ చేసింది నేహా. నీకు కోపం రాదా నిన్ను కొట్టినందుకు అడిగింది సిరి. లేదక్క, మనం ఎవరినైనా ప్రేమిస్తే వాళ్ళు ఏం చేసినా కొట్టినా తిట్టినా కోపం రాదు. ఎందుకంటే మనం ప్రేమిస్తున్నాం కాబట్టి హ్యాపీగా ఉంటుంది అంది. నా మటుకు నాకు ఇది ఫస్ట్ టచ్ అని ఫీల్ అవుతా. చాలా స్వీట్ మెమరీ. ఈ దెబ్బతో నేను సెల్ఫీ తీసుకుంటా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది నేహా. తన విషయం మర్చిపోయి ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది సిరి. నైట్ సిరి టీవీ చూస్తూ ఉంది. నెహా వచ్చి, అక్క కొంచెం ఇటు రావా అంటూ తన చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళింది. ఎక్కడికి నెహా? నేను టీవీ చూస్తున్నా అంది సిరి. టీవీ ఎప్పుడు చూసేదే, దేవ్ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చే ముందు మనం ఎదురుగా కూర్చుకోవాలి. తనొచ్చే టైం అయ్యింది అంటుంది. ఎందుకు? మనం అయోమయంగా అడిగింది.
అబ్బా నీకు ఏదీ తెలీదా, మనం అలిగినట్టు అతనికి తెలియాలి కదా అంటూ లాక్కొచ్చి హాల్లో కూర్చోబెట్టింది. నేను అలగలేదు కదా నేహా అంది వణుకుతూ. తన భయం తనది. అబ్బా ఒక 2 గంటలు టైం తీసుకొని అలుగుతావా, అంత టైం లేదు, కూర్చో ముఖం మార్చుకొని అంటూ కసిరింది నేహ. ఎలా మార్చుకోవాలి అంది మన పిచ్చి మాలోకం. ఇలా అంటూ చూపించింది. కానీ ఎందుకు మళ్ళీ క్వశ్చన్ రేస్ చేసింది సిరి. అబ్బా నీకు ఎన్ని డౌట్స్ అక్క, తను మనకు సారీ చెప్పొద్దా, అందుకే అంది నేహ. దేవ్ సారీ చెప్తాడా అమాయకంగా అడిగింది సిరి. హా అని యాటిట్యూడ్ గా ఆన్సర్ ఇచ్చి ఓకే కమాన్ అలుగుదాం యాక్టింగ్ అంటూ డోరు వైపు చూసి మొహం తిప్పుకుంది. సిరి డోర్ వైపు చూడగానే దేవ్ కనిపించాడు. పొద్దున్న జరిగింది గుర్తుకు రాగానే ఆమె ఫేస్ ఆటోమేటిక్ గా చేంజ్ వచ్చింది. తల వంచుకొని కూర్చుంది సిరి. ఎప్పుడూ లేనిది ఆ టైంలో ఇద్దరు అక్కడ ఉండడం చూసి మెడని టై లూజ్ చేసుకుంటూ నెహా ఎదురుగా వచ్చి నిలబడి సారీ అన్నాడు దేవ్. సంతోషంతో నెహా, ఆశ్చర్యంతో సిరి కళ్ళు పెద్దవయ్యాయి. కానీ ఇద్దరూ తలెత్తలేదు నెక్స్ట్ ఎలా రియాక్ట్ అవుతాడు అని. దేవ్ సిరి ముందుకు వెళ్ళి చెయ్యి పట్టుకొని ఆఫీస్ రూమ్ లోకి తీసుకెళ్లాడు. అప్పుడు సిరి ఆత్మ ఈ నెహాని చంపేస్తే బాగుండును, అనవసరంగా నన్ను తీసుకొచ్చింది అని ఘోషించింది మౌనంగా. పాపం. సిరిని తీసుకెళ్లి అక్కడ చైర్లో కూర్చోబెట్టాడు. తన ముందు ఒక బ్యాగ్ పెట్టి ఇందులో మీరడిగిన డబ్బు ఉంది తీసుకోండి అన్నాడు దేవ్. సిరి మౌనంగా ఉంది. ఏమీ తోచడం లేదు తనకి, తీసుకోవాలా వద్దా అని. ఈ డబ్బు మీరు ఎవరికి ఇస్తారో మీ ఇష్టం, కానీ ఇచ్చేవాళ్ళు మాత్రం మీకు సరైన రీజన్ చెప్పేలా చూసుకోండి. మనం ఒకరిని నమ్మి డబ్బు ఇస్తున్నప్పుడు దానికి సరైన కారణం కావాలి. అవి తిరిగి ఎప్పుడు మీకు రిటర్న్ అవుతాయో తెలుసుకోండి. వాళ్ళు తిరిగి ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటే ఓకే, కానీ ఇదే అడ్వాన్స్ గా తీసుకొని మళ్ళీ మళ్ళీ అడిగే బాపతి అయితే మీకు ప్రమాదం. ఇక మీరు వెళ్ళొచ్చు అన్నాడు దేవ్. అంతే పైకి. అలాగే మౌనంగా లేచి బయటికి వస్తూ వెనక్కి తిరిగి పరుగున దేవ్ ముందుకు వెళ్ళి సారీ అని అంతే ఫాస్ట్ గా బయటికి వెళ్ళిపోయింది సిరి. తనకి గుండెల్లో భారం దిగినట్టుగా చాలా రిలీఫ్ గా అనిపించింది. సిరి అంత బాధపడడానికి కారణం రిషి. అంతకు ముందు రోజు కాల్ చేసి తనకు పెద్ద ఆపదలో ఉన్నట్టు డబ్బు ఇవ్వమని అడిగాడు సిరిని. దేవ్ సంగతి తెలిసిన సిరి నా దగ్గర అంత డబ్బు లేదు, ఏదైనా ఉంటే దేవుణ్ణి అడుగు అని చెప్పింది. అదంతా నాకు తెలీదు, నాకు డబ్బు కావాలి. పోలీస్ కేసు అయినప్పటి నుంచి ఫ్రెండ్స్ కూడా కాంటాక్ట్ లో లేరు. నాకు నువ్వు తప్ప వేరే ఆప్షన్ లేదు. 24 గంటల్లో 11 కోట్లు ఇవ్వాలి. నువ్వు ఇవ్వకపోతే సూసైడ్ చేసుకుంటా అని బెదిరించాడు రిషి. సురేష్ అంకుల్ నందిని ఆంటీకి కాల్ చేద్దామనుకుంది. కానీ రిషి విషయంలో వాళ్ళు ఎలాంటి సహాయం చెయ్యరు. కారణం దీపా విషయంలో జరిగిన గొడవలు. అప్పటి వరకు టెన్షన్ తో నలిగిపోయిన సిరి ఒకేసారి హ్యాపీనెస్ తో చిందులు వేసింది. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. మరో మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.